వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లు పర్యవేక్షించారు ఎమ్మెల్యే కోరుగొండ్ల రామకృష్ణ. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ, సబ్ కలెక్టర్లతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలేరమ్మ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి 11 తారీఖుల మధ్యలో ఈ 4 రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం ఈ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా పోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండగకి విచ్చేస్తారు. అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాగా ఏపీఎస్పీడీసీఎల్, ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగానే కాన్సెప్ట్తోనే అందరం కూడా మాట్లాడుకున్నాం. అందరు కూడా చెప్పడం జరిగింది. విఐపీల కన్నా కూడా, విఐపీలు అంటే అందరూ విఐపీలు కాదు, ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉంటారో, ఎవరైతే పదవులు తీసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే విఐపీలు, మరవాళ్ళు ఎవరూ లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు, వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికి కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అట్లాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక 1000 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా, వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ కావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు, మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని, టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని, సీసీటీవీ కెమెరాస్ అయితేమి, డ్రోన్ అయితేమి, మిగతావి కూడా అన్ని వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఒక ఇన్సిడెంట్ ఫ్రీ జాతర లాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్స్ తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను.